హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్. ఈ వీడియోలో మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే యూనిట్లో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం. దాంట్లో ఈ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్కి కండక్షను, కన్వెక్షను, రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్లో నోట్ చేయాలి. అసలు ఈ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటే ఏంటంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. హీట్ని ఒక దగ్గర నుంచి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒక మోడ్ని మనం యూజ్ చేయాల్సిందే. ఈ 3 మోడ్స్లో ఏదో ఒకటి యూజ్ చేయకపోతే కనుక హీట్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ కాదు. ఫస్ట్ కండక్షన్ చూద్దాం. కండక్షన్ ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక మెటాలిక్ రాడ్ తీసుకున్నాం అనుకోండి. రాడ్ ఇలా ఉంది. ఈ రాడ్కి ఏం చేస్తున్నామంటే, ఈ రాడ్లో ఇట్లా మీరు దాంట్లో మాలిక్యులర్ స్ట్రక్చర్ అనాలిసిస్ చేస్తే స్ట్రక్చరు ఇలా ఉంది అనుకోండి. దాంట్లో స్ట్రక్చర్ దీంట్లో స్ట్రక్చర్ ఇలా ఉంది అనుకోండి. ఇలా ఇలా ఇట్లా లాస్ట్ వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఈ రాడ్కి ఒక వైపు నుంచి హీట్ సప్లై చేస్తున్నాం అనుకోండి. అంటే లైటర్ యూజ్ చేసి ఇక్కడ నుంచి హీట్ ఇస్తున్నాం అనుకోండి. హీట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు హీట్ చేస్తే ఏమవుతుందంటే, ఇటు పక్కన ఈ రాడ్ని మనమే పట్టుకున్నాం అనుకోండి. ఇటు పక్క నుంచి హీట్ ఇస్తున్నప్పుడు ఈ హీట్ వెళ్ళి ఫస్ట్ ఉన్న ఈ మాలిక్యూల్స్ని హీట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ ఏమవుతుందంటే ఇక్కడ హీట్ అయ్యి ఈ హీటు నెక్స్ట్ మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇది కూడా హీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ మాలిక్యూల్కి హీట్ అయ్యి ఇది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. హీట్ ఇక్కడ వరకు ఇచ్చే వరకు మనం ఇక్కడ పట్టుకునే ఉండొచ్చు, రాడ్ని ఇలా పట్టుకునే ఉండొచ్చు. హీట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మాలిక్యూల్స్ ఎక్కడున్న పార్టికల్స్ అక్కడే ఉన్నాయి. హీట్ మాత్రం కాంటాక్ట్లో ఉన్న నైదర్ మాలిక్యూల్స్తో కాంటాక్ట్లో ఉండి హీట్ టచ్ అయ్యి అలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మాలిక్యూల్స్ మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇలా పార్టికల్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవ్వకుండా హీట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే దీన్ని కండక్షన్ అంటాం. ఇది సాలిడ్ పార్టికల్స్లో మాత్రమే జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసాం కదా, మనం డెఫినేషన్ చూద్దాం. కండక్షన్, ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వితౌట్ ది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్. మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమైనా మూవ్ అవుతున్నాయా? పార్టికల్స్ మూవ్ అవ్వట్లేదు. హీట్ మాత్రమే నైదర్ మాలిక్యూల్స్తో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుకుంటూ లాస్ట్ వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ వరకు రీచ్ అయ్యే వరకు మనం ఇక్కడ పట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రమే హీట్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే పార్టికల్స్ మూవ్ అవ్వలేదు. హీటే ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళడానికి టైం పడుతుంది. దాన్ని కండక్షన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ చూస్తే, హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద హాట్ ఎండ్ ఆఫ్ ది రాడ్ టు ది అదర్ ఎండ్ బై కండక్షన్. హీట్ అనేది రాడ్ యొక్క ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ట్రాన్స్ఫర్ అయ్యే మోడ్ని మనం కండక్షన్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇన్ ఆల్ సాలిడ్స్ హీట్ ఫ్లోస్ బై కండక్షన్. సాలిడ్స్ అన్నిటిలో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇలానే జరుగుతుంది, కండక్షన్ మోడ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మోడ్ వచ్చేసి మనకేంటి? కన్వెక్షన్. కన్వెక్షన్ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీకర్ ఇలా తీసుకున్నాం, ఒక కంటైనర్ ఇలా తీసుకుని దీని నిండా వాటర్ ఇలా ఫిల్ చేసామనుకోండి. వాటర్ ఇలా ఫిల్ చేసి దీంట్లోకి మనం హీట్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు కింద నుంచి మనం హీట్ అనేది సప్లై చేసామనుకోండి. హీట్ సప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఈ హీట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ పార్టికల్ ఫస్ట్ ఉన్న వాటర్ పార్టికల్ని హీట్ చేస్తుంది. హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? డెన్సిటీ డిఫరెన్స్ వల్ల హీట్ అయితే డెన్సిటీ తగ్గిపోతుంది. డెన్సిటీ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ పార్టికల్ ఏమవుతుందంటే హై డెన్సిటీ ఇక్కడికి పైకి మూవ్ అయిపోతుంది, హైయెస్ట్ పొజిషన్కి. డెన్సిటీ తక్కువ ఉంటే పైకి వెళ్ళిపోతుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటే కిందకు వస్తుంది. ఈ పార్టికల్ పైకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఇక్కడ దీనికి పైన ఉన్న పార్టికల్ హై డెన్సిటీలో ఉంటుంది కాబట్టి ఆ పార్టికల్ వచ్చి ఈ ప్లేస్లో ఆక్యుపై చేస్తుంది. ఈ ప్లేస్ని ఆక్యుపై చేసినప్పుడు మళ్ళీ ఈ పార్టికల్కి హీట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పార్టికల్ కూడా మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ దానికి పైన ఉన్న పార్టికల్ మళ్ళీ కిందకు వస్తుంది. ఇలా పార్టికల్స్ ఏ పార్టికల్కి అయితే హీట్ వస్తుందో ఆ పార్టికల్ పైకి వెళ్ళిపోతుంది. కావాల్సిన పార్టికల్ ఏమో కిందకు వస్తుంది, హీట్ తీసుకున్న పార్టికల్ ఏమో పైకి వెళ్ళిపోతుంది. పార్టికల్స్ మూవ్ అవుతుంది ఇక్కడ. పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి దీన్ని కన్వెక్షన్ మెథడ్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇది లిక్విడ్స్లో జరిగింది. ఇలా లిక్విడ్స్లో కాకుండా మనకి గ్యాసెస్లో కూడా జరుగుతుంది. గ్యాసెస్లో ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక కిచెన్ తీసుకున్నారు అనుకోండి.
కిచెన్ తీసుకున్నారనుకోండి, కిచెన్‌లో ఏమవుతుందంటే, కిచెన్‌లో ఇక్కడ హై టెంపరేచర్స్ ఉన్న గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. సో, హై టెంపరేచర్ ఉండటం వల్ల ఏమవుద్ది, టెంపరేచర్ ఎక్కువైతే డెన్సిటీ డిఫరెన్స్ వల్ల పైకెళ్ళిపోతుందంటాం. సో, పైకెళ్ళిపోతున్నప్పుడు కిచెన్‌లో ఏం చేస్తామంటే, టాప్‌లో మనం ఇక్కడ ఒక వెంటిలేటర్‌ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఒక విండో లాంటిది ప్లేస్ చేస్తాం. ఈ విండో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లోపల జనరేట్ అయిన గ్యాసెస్, సో, మామూలుగా అయితేనేమో టెంపరేచర్స్ ఇలా ఉంటాయి, గ్యాసెస్ ఇలా ఉంటాయి. సో, ఇప్పుడు హై టెంపరేచర్ ఉండడం వల్ల ఏమవుద్ది, డెన్సిటీ డిఫరెన్స్ వలన టెంపరేచర్ డిఫరెన్స్ వలన హై డెన్సిటీలో ఉన్న పార్టికల్స్ అన్ని ఇలా పైకెళ్ళిపోయి చిమ్నీలోంచి ఇలా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఈ బయటికెళ్ళిపోవడాన్నే ఇలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటాయి కదా! సో, ఫాస్ట్‌గా వెళ్ళిపోయేటప్పుడు మనం కావాలంటే నేచురల్‌గా డెన్సిటీ డిఫరెన్స్ వలన ఈ చిమ్నీలోంచి ఇవన్నీ బయటికెళ్తాయి. సో, లేదు అంటే మనం ఇక్కడ ఒక డ్రాట్ ఆర్ ఫ్యాన్‌ని ప్లేస్ చేసామనుకోండి. సో, ఫ్యాన్‌ని ప్లేస్ చేస్తే ఏమవుద్ది, నేచురల్‌గా వెళ్ళడానికే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం డ్రాట్ ప్లేస్ చేస్తే ఏమవుద్దంటే ఫాస్ట్‌గా అట్రాక్ట్ చేసి బయటకి పంపిస్తుంది. సో, కన్వెక్షన్ అనేది గ్యాసెస్‌లో నేచురల్‌గా జరగొచ్చు, ఫోర్స్‌డ్‌గా జరగవచ్చు. అట్లానే ఇక్కడ లిక్విడ్స్‌లో కూడా నేచురల్‌గా జరగొచ్చు లేదా ఫోర్స్‌డ్‌గా జరగవచ్చు. డెన్సిటీ డిఫరెన్స్ వల్ల పైకి వెళ్తున్నాయి కదా! సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక ఏదైనా ఒక మోటార్‌ని యూజ్ చేసి, ఇక్కడ ఉన్న లిక్విడ్ మొత్తాన్ని హై టెంపరేచర్‌లోకి వచ్చేస్తుంది కదా! హై టెంపరేచర్‌లోకి వచ్చిన దాన్ని మనం ఇలా పాస్ చేసేస్తున్నాం అనుకోండి పైకి. వాటంతట అవే వెళ్ళటం కాకుండా మనమే పాస్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఫాస్ట్‌గా సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది నేచురల్‌గా జరగొచ్చు లేదా ఫోర్స్‌డ్‌గా కూడా జరగొచ్చు. ఇవి కన్వెక్షన్ అనేది దేంట్లో జరుగుతుంది? దీంట్లో లిక్విడ్స్‌లో జరుగుతుంది అండ్ గ్యాసెస్‌లో జరుగుతుంది. మనం డెఫినిషన్‌తో టాలీ చేసేద్దాం. కన్వెక్షన్ అంటే ఏంటంటే, ద హీట్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ మోడ్స్ అన్ని దేనికి యూజ్ చేస్తాం? హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో, విత్ ది యాక్చువల్ మూవ్‌మెంట్ ఆఫ్ ది పార్టికల్స్. పార్టికల్సే హీట్ అయ్యి పైకెళ్తున్నాయి. కాబట్టి దీని యాక్చువల్ మూవ్‌మెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. దాన్నే కన్వెక్షన్ అంటాం. కన్వెక్షన్ కెన్ బి నేచురల్ ఆర్ ఫోర్స్డ్. నేచురల్‌గా జరగొచ్చు, ఫోర్స్డ్‌గా జరగొచ్చు. పార్టికల్స్ హీట్ అయిపోయిన తర్వాత డెన్సిటీ డిఫరెన్స్ వల్ల వాటంతట అవే పైకెళ్తున్నాయి అనుకోండి, దాన్ని నేచురల్ అంటాం. ఆటంతట అవే వెళుతున్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అడిషనల్‌గా ఎక్స్టర్నల్ సోర్స్‌ని ఏదైనా యూజ్ చేసి దాన్ని ముందే మనం ఇంకా ఎక్కువగా స్పీడ్‌గా పాస్ చేస్తున్నాం అనుకోండి. దాన్ని ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటాం. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్ చూస్తే, ఇన్ ఆల్ ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు. ఫ్లూయిడ్స్ అంటే ఓన్లీ లిక్విడ్స్ కాదు. లిక్విడ్ అయినా గ్యాస్ అయినా రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్స్ అంటాం. హీట్ ఫ్లోస్ బై కన్వెక్షన్. ఈ రెండిట్లో హీట్ ఎలా ఫ్లో అవుతుందంటే కన్వెక్షన్ మెథడ్‌ని ఫాలో అయ్యి ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ వాటర్ ఇన్ బీకర్, సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్. వాటర్, ఈ బీకర్‌లో తీసుకున్న వాటర్ కానీ, సీ బ్రీజ్ కానీ, ల్యాండ్ బ్రీజ్ కానీ, వాటి మీద వచ్చిన కూల్ ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్లో అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఇది మనకి కన్వెక్షన్ అవుతుంది. నెక్స్ట్ రేడియేషన్ అంటే ఏంటంటే, మనకి రేడియేషను మీరు జనరల్‌గా రోజు చూస్తున్నారు. సన్ నుంచి మనకి హీట్ ఎనర్జీ వస్తుంది. సన్ నుంచి వస్తున్న హీట్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఇక్కడేమో సాలిడ్‌లో ఏమవుతుంది? హీట్ ఎనర్జీ ఇలా మూవ్ అయింది. పార్టికల్స్ మూవ్ అవ్వకుండా పార్టికల్స్‌ని టచ్ చేస్తూ వెళ్ళింది. ఇక్కడేమో పార్టికల్స్ మూవ్ అయినాయి. ఈ రెండిట్లో పార్టికల్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి ఒక పార్టికల్‌కి ఇంకో పార్టికల్‌కి టచ్ అవుతూ వస్తుందా? ఇలా జరగట్లేదు. అక్కడి నుంచి ఏమన్నా పార్టికల్స్ హీట్ అయ్యి కిందకొచ్చి కింద నుంచి పైకి వెళ్తున్నాయా? అలా కూడా జరగట్లేదు. డైరెక్ట్‌గా జరుగుతుంది. అంటే వితౌట్ ది మీడియం ఏమీ లేకుండా, సాలిడ్ మీడియం గానీ, లిక్విడ్ మీడియం గానీ, గ్యాసెస్ మీడియం గానీ, వీటిలో ఏ మీడియం లేకుండా కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని రేడియేషన్ అంటాం. అలా జరిగే వాటిని మాత్రమే రేడియేషన్ అంటాం. సన్ నుంచి మనకి ఎర్త్‌కి వస్తున్న హీట్ అంతా ఎలా వస్తుంది? వితౌట్ ది మీడియం వస్తుంది. దాన్ని రేడియేషన్ అంటాం. రేడియేషన్‌కి ఎగ్జాంపుల్ మనం డెఫినిషన్ చూస్తే, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ప్రతి దానికి అదే పాయింట్ రాయాలి. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయడానికి కదా, ట్రాన్స్ఫర్ చేసే మోడ్స్ కదా. అందుకని ఈ సెంటెన్స్ అనేది కామన్‌గా రాయాలి. వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది మెటీరియల్. మెటీరియల్ ఏమీ లేకుండా కూడా జరుగుతుంది. ఆఫ్ ది మీడియం ఈస్ కాల్డ్ రేడియేషన్. మీడియంలో మనకి మెటీరియల్ ఏం లేకుండా కూడా మనకి ఈ రేడియేషన్ అనేది, అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతే దాన్ని రేడియేషన్ అంటాం. దానికి రేడియేషన్ ఈజ్ ద క్వికెస్ట్ మోడ్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫర్. వీటన్నిటిలో కన్నా రేడియేషన్లో అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి, ఎర్త్ రిసీవ్స్ హీట్ ఫ్రమ్ ది సన్. ఎర్త్ రిసీవ్ చేసుకున్న హీట్, సన్ నుంచి ఎర్త్ రిసీవ్ చేసుకున్న హీటే మనకి దీనికి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్‌తో కలిపి మీకు ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు జస్ట్ మీకోసం ఒక ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్‌తో మీరు ఈ సబ్జెక్ట్‌ని, ఈ క్లాస్‌ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి.
ఈ పొజిషన్లో మనం ఉన్నాం. సో ఇక్కడ ఈ ఊర్లో మనం ఉన్నాము. సో ఈ ఊర్లో మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. సో వీడికి ఏం చేయాలంటే మనం ఒక లెటర్ పాస్ చేయాలి. సో లెటర్ పాస్ చేయాలంటే ఫస్ట్ది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వెళ్ళి ఇచ్చామనుకోండి లెటరు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి 1 అవర్ టైం పట్టింది అనుకోండి. 1 అవర్ టైం పట్టింది. సో ఇక్కడ ఇది మనమే వెళ్ళి సో అక్కడికి వెళ్ళి ఇచ్చాం. సో అప్పుడు 1 అవర్ పట్టింది. అంటే హీటే వచ్చి లాస్ట్ పాయింట్కి రీచ్ అయింది. ఓకేనా. సో దీంట్లో 1 అవర్ టైం పట్టింది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు సెకండ్ ప్రాసెస్, దీనికి ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది అనేది మీకు లాస్ట్లో క్లియర్గా అర్థం అవుతుంది, మీరే చెప్తారు. సో నెక్స్ట్ దీంట్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి. సో మన ఫ్రెండ్ ఈ ఊర్లో ఉన్నాడు. సో ఇప్పుడు మనం లెటర్ పాస్ చేయాలంటే మనం సగం దూరం వెళ్ళాము, వాడు సగం దూరం వచ్చాడు. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ 1 అవర్ పడితే ఇక్కడ హాఫ్ అన్ అవర్లోనే రీచ్ అవుతుంది. మెసేజ్ అనేది హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిందా. సో ఇక్కడ 1 అవర్ పట్టింది, ఇక్కడేమో హాఫ్ అన్ అవర్లో రీచ్ అయింది. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఏమవుతుంది, సో నెక్స్ట్ రేడియేషన్ ప్రాసెస్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు. సో ఇప్పుడు మెసేజ్ పాస్ చేయాలంటే నేను వెళ్ళవసరం లేదు, అతను కూడా రావాల్సిన లేదు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తుంటే జస్ట్ ఇప్పుడు ఒక ఫోటో తీసి ఆ లెటర్ని ఫోటో తీసేసి వాట్సాప్లో సెండ్ చేశారు అనుకోండి, లేదా ఏదో మెసెంజర్లో మెసేజ్ చేశారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో తను ఇక్కడికి రావాల్సిన లేదు, నేను అక్కడికి వెళ్ళవసరం లేదు. సో ఇక్కడ ఎంత పడుతుంది, 1 సెకండ్, జస్ట్ సెకండ్. సో అన్నిటికన్నా ఏది ఎక్కువ ట్రాన్స్ఫర్ అయింది అంటే డేటా. ఇక్కడ హీట్ని మీరు మెసేజ్గా తీసుకోండి. సో ఇక్కడ హీట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఇక్కడ నుంచి అలా మూవ్ అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం మెసేజ్ పాస్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ డెన్సిటీ డిఫరెన్స్ వల్ల జరిగే ఫినామినా ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా హాట్ వాటర్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు వేడి నీళ్ళు కాస్తున్నారు అనుకోండి, వేడి నీళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బీకర్లో ఉన్న వేడి నీళ్ళు ఇప్పుడు పై టెంపరేచర్ ఉందనుకోండి. సో ఇలా మీరు ఫింగర్ ఇలా డిప్ చేస్తే హై టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఆపేసి మీరు కింద చూసారనుకోండి లో టెంపరేచర్ ఉంటుంది. హాట్ వాటర్ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో అప్పుడు మీరు మిక్స్ చేస్తే అంత ఈక్విలిబ్రియం వస్తుంది. బట్ లోపల ఏమవుతుంది, ఇక్కడేమో లో టెంపరేచర్, ఇక్కడేమో హై టెంపరేచర్ ఉంటుంది. మీరు బాతింగ్ కి వాటర్ తీసుకున్నా, డ్రింకింగ్ కి వాటర్ తీసుకున్నా, హీట్ చేసినప్పుడు జనరల్ గా ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. లోపలేమో లో టెంపరేచర్ ఉంటుంది, పైన ఏమో హై టెంపరేచర్ ఉంటుంది. పైన ఏమో హీట్ అయిపోయినట్టు ఉంటుంది, బట్ లోపల ఏముంటుంది, లో టెంపరేచర్ లో ఉంటుంది. సో ఈ ఫినామినానే కన్వెక్షన్ ఫినామినా.